ప్రపంచంలోనే మొట్టమొదటి హెచ్సిఎన్జి వెహికల్ మన హైదరాబాద్ కుర్రోళ్ళు రెడీ చేయడం జరిగింది. సో ఇదే ఆ వెహికల్ అనమాట. సో టీమ్ అమిగోస్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు రెడీ చేశారు ఈ వెహికల్ రీసెంట్గా అవార్డు కూడా పొందింది. సో నితిన్ గడ్కరీ గారు దీన్ని ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది రీసెంట్గా. సో నాతో పాటు ఈ వెహికల్ తయారు చేసేటువంటి టీం నుంచి కొంతమంది మెంబర్స్ ఉన్నారు. సో టీమ్ అమిగోస్ నుంచి. సో ఈయన పేరు సందీప్. సో సందీప్, సో ఈ వెహికల్ డిజైన్ చేయడానికి మీకు అసలు థాట్ ఎలా వచ్చు? సో బేసికలీ మేము యాజ్ అన్ ఇంజనీర్ స్టూడెంట్స్ మేము అందరూ బీటెక్ చదువుతున్నాం మెకానికల్. సో వాట్ వీ హ్యావ్ థింకింగ్ ఇస్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ఏంటంటే లైక్ ఏంటి కాంపిటీషన్ ఏంటి, ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు హైడ్రోజన్ అన్నారు, చాలా క్యాచీగా అనిపించింది యాజ్ ఇట్స్ న్యూ టెక్నాలజీ. సో మేము ఇంట్రెస్ట్ చూపించాం దీంట్లో. దాని తర్వాత అలా చూసాం, రీసెర్చ్ చేసాం. సో మాకు బాగా మైండ్ లైక్ వీ హ్యావ్ గాట్ ఇన్ టు ఇట్. దాని తర్వాత మాకు ఏంటంటే చేద్దాం అని చెప్పేసి మేము కూర్చున్నాం. సో 6 months దీని వెనకాల R&D జరుగుతుంది. R&D చేసిన తర్వాత మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం. మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత దీంతో చాలా విగరస్గా టెస్ట్ చేసాం. టెస్టింగ్లో కొన్ని ఫాల్ట్స్ మాకు బయటకు వచ్చాయి. దాన్ని మేము రెక్టిఫై చేసుకున్నాం. దాంతో కాంపిటీషన్కి వెళ్ళాం January 9 to 13. సో ఆ కాంపిటీషన్లో మేము ఫస్ట్ వచ్చాం. ఈ వెహికల్ ఒకసారి ఫస్ట్ టైం మీకు ప్రపంచంలోనే లేదు ఇట్లా హెచ్సిఎన్జి వెహికల్. సో ఫస్ట్ టైం మీరే చేద్దాము అనుకున్న థాట్ మీకు వచ్చినప్పుడు సో ఏముండే మీ ముందు హర్డల్స్ కానీ ఛాలెంజెస్ కానీ? సో బేసిక్గా ఫస్ట్ అనేది హైడ్రోజన్. ఈ ఫ్యూల్ అనేది చాలా కంబషన్ ఫ్యూల్ అండ్ ఇది కంటికి కూడా కనిపించదు మనకి. సో ఇది గ్యాస్ రిలీజ్ అయినప్పుడు నీకు స్మెల్ ఉండదు, టెంపరేచర్ ఏంటో తెలీదు, కంబషన్ కూడా చాలా ఫాస్ట్గా పట్టుకుంటుంది. సో అలాంటి ఫ్యూల్తో వర్క్ చేయడం అనేది కంప్లీట్లీ రిస్క్ అండ్ దాంతోపాటు కరేజ్ కూడా ఉండాలి. సో ఇన్ కేస్ మేము దీంట్లో సక్సీడ్ అయ్యగలిగితే వీ విల్ ద ఫస్ట్ టీమ్ టు డూ సమ్ అచీవ్మెంట్స్ అండ్ మైల్ స్టోన్స్. సో మాకు కొత్తగా లైక్ యాజ్ ఇంజనీర్స్ వీ వాంటెడ్ టు సాల్వ్ గుడ్ ప్రాబ్లమ్స్ అండ్ న్యూ ప్రాబ్లమ్స్. సో దానివల్ల మాకు ప్రోత్సాహం వచ్చింది, మేము దీంట్లో ఇనిషియేషన్ తీసుకున్నాం. ఓకే, సో ఎంతమంది టీం అంతా కలిసి దీని మీద వర్క్ చేయడం జరిగింది? మొత్తం 30 members టీమ్. ఈ 30 members టీంలో మాకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. దీని మొత్తం వెహికల్కి 5 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిజైన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, సస్పెన్షన్ డిపార్ట్మెంట్, ట్రాన్స్మిషన్ డిపార్ట్మెంట్, బ్రేకింగ్, స్టీరింగ్ డిపార్ట్మెంట్స్. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వచ్చేసి దాన్ని మొత్తం 3 వేలో టెస్ట్ చేస్తాయి. ఫస్ట్ క్యాల్కులేషన్స్ ద్వారా అంటే మనం తీసుకున్న వెహికల్ ఎంత వెయిట్లో ఉండాలి అన్న చిన్న బేసిక్ థింగ్స్ తీసుకుంటే దాని నుంచి మనం క్యాల్కులేషన్ చేసి అది ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎంత డిస్టెన్స్లో బ్రేక్ పడుతుంది అవన్నీ క్యాల్కులేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి విజువల్గా చేస్తాం. ఇక్కడ ఈ కాంపిటీషన్ కండక్ట్ చేసే వాళ్ళు మాకు సర్టెన్ సాఫ్ట్వేర్స్ అనేవి ఇష్యూ చేస్తారు. సో ఆ సాఫ్ట్వేర్స్ యూస్ చేసి అవి ఎంత డిస్టెన్స్లో ఆగుద్ది అన్న అదే ఒక్కొక్క దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దీనికి లోటస్ అలాగా ఆఫ్ రోడ్లో ఇది ఎలా వెళ్ళాలనే దానికి ఐపీజీ కార్ మేకర్ ఉంటుంది. అలా విజువల్గా మేము రన్ చేసి దాని లోపల ఏమైనా డిఫాల్ట్స్ ఉంటే మళ్ళీ దాన్ని మాడిఫై చేసి నెక్స్ట్ మళ్ళీ అప్పుడు మేము ఇది తయారు చేయడం స్టార్ట్ చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఆఫ్ రోడ్కి తీసుకెళ్ళి దానిలో గట్టిగా టెస్ట్ చేసి సో ఇంకా ఏమన్నా ఫాల్ట్స్ ఉంటే అవన్నీ మాడిఫై చేసుకుని తర్వాత మేము అలా దీనికి తీసుకొస్తాం. ఈ వెహికల్ మీకు ఆన్ రోడ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో దీనిపైన ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారో ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? లేకపోతే ఒకవేళ బయటికి రాగలిగితే సామాన్యుడికి ఈ వెహికల్ అందుబాటులో రావడానికి ఎలాంటి కాస్ట్ ఉంటుంది? ఇది ఎలా అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి మొత్తం తిరుగుతున్నాయి. సో మన ఫ్యూచర్ జనరేషన్లో మొత్తం అన్ని ఎలక్ట్రికల్ చెప్పలేము. ఈ కాంపిటీషన్ ఎలాగంటే బేసిక్గా కొంచెం హైడ్రోజన్ అనేది సిఎన్జిలో మిక్స్ చేసి రన్ చేసి టెస్టులు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది 5% హైడ్రోజన్తో నడిచింది మొన్న ప్రీవియస్గా. నెక్స్ట్ ఇయర్ 18%, నెక్స్ట్ ఇయర్ 50% అలాగా మాడిఫై చేసి ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి ఎలాగ రన్ అవుతున్నాయో ఈ హైడ్రోజన్ వెహికల్స్ కూడా అలాగే రన్ అవ్వడానికి దీని మెయిన్ థీమ్. చాలా కంపెనీస్ ఉన్నాయి లైక్ BMW, RNTBCI, రెనాల్డ్, టొయోటా. ఫ్యూల్ పైన చాలా ఎక్స్టెండెడ్ రీసెర్చెస్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో టొయోటా హ్యాస్ సక్సీడెడ్ ఇన్ దిస్. ఒక హైడ్రోజన్ వెహికల్ దింపింది బట్ ఇట్స్ మార్కెట్లో ఇంకా రాలేదు. సో అలాగే ఏంటంటే ఇప్పుడు మనం చూసాం ఒక 15 years బ్యాక్ ఎలక్ట్రిక్ అంటే అవి బాబు వెళ్ళిపోతుంది అని అనుకుంటాం. సో బట్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చూస్తే దే ఆర్ కరెంట్లీ రన్నింగ్ ఇన్ ద మార్కెట్. సో మా ఎస్ఏ ఇండియా మెయిన్ ఏం ఏంటంటే ఈ హైడ్రోజన్ అనే ఫ్యూల్తో మన ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ పెంచవచ్చు అండ్ ఆల్సో కాస్ట్ కూడా చాలా తగ్గించవచ్చు. సో దానికి ఇనిషియేషన్. ఓకే,
సో ఈ వెహికల్ ఎంత స్పీడ్ వెళ్ళొచ్చు అండ్ దాంతోపాటు ఇది ఆఫ్ రోడింగ్కి కూడా పనిచేస్తుందా? సో ఎవరు ఈ వెహికల్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని మీరు అనుకుంటున్నారు? సో బేసికలీ ఇది ఆన్ రోడ్ అండ్ ఆఫ్ రోడ్ రెండింటిపైన 60 kmph స్పీడ్ పైన ట్రావెల్ అవుతుంది. అండ్ దీనిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించేది ఎవరంటే లైక్ యంగ్ పీపుల్ అండ్ ఆల్సో టెక్ ఎంతూజియాస్ట్. సో టెక్ ఎంతూజియాస్ట్ ఎందుకన్నానంటే సో దీంట్లో మనం వాడిన టెక్నాలజీ ఏంటి, ఇంకెంత మనం బెనిఫిట్ చేయొచ్చు అన్న దానికి ఇన్వెస్ట్మెంట్ చాలామంది చేస్తారు. అండ్ యాజ్ యూ కెన్ సీ 18 to 35 ఏజ్, సో దే విల్ బి లైక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్టైల్గా ఉంటుంది. సో దానికోసం చాలామంది దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది సింగిల్ సీటర్ వెహికల్ అయినా లేకపోతే ఫ్యామిలీ వెహికల్ లాగా 4 సీటర్ కానీ 2 సీటర్ కానీ ఏదన్నా అప్గ్రేడ్ చేసే ఆలోచనలు ఏమన్నా? సమ్ సర్టన్ రూల్స్ అనేవి మాకు ఇస్తారు. ఆ రూల్స్ని మేము బేస్ చేసుకుంటే ఈ వెహికల్ అనేది తయారు చేస్తాము. సో ఇది ఏంటంటే సింగిల్ సీటర్ అనేది వాళ్ళు ఇచ్చిన రూల్, మేము దీన్ని డబుల్ సీటర్గా చేయగలం. కానీ ఇది ఒక స్టార్టింగ్ పీస్. నెక్స్ట్ ఫర్దర్గా స్టార్టప్ కింద పెట్టాలనుకుంటే వీ కెన్ మేక్. సో ఇది ఫైనల్లీ ఎంత మైలేజ్ ఇస్తుంది? సో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఎంత వచ్చింది? సో దీని మైలేజ్ వచ్చేసి ఆన్ రోడ్ తీసుకుంటే 15 kmph వస్తుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ రోడింగ్కి వెళ్తే 8 kmph వస్తుంది. సో కంప్లీట్ హై స్పీడ్ పైన. బట్ యాజ్ అన్ మేము రిగరస్గా టెస్ట్ చేస్తాం కాబట్టి అంత హై స్పీడ్స్ పైన వెళ్ళాం. నార్మల్గా ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే ఇది 10.12 వస్తుంది. అండ్ లైక్ హైవేస్ పైన వచ్చేటప్పటికి మనకి 20 వరకు రావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇలాంటి మంచి మంచి అద్భుతాలు ఇంకా మీరు క్రియేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.